ప్రభువైన యేసుక్రీస్తు నామం పేట మీకు అందరికీ హృదయపూర్వక వందనాలు. మరోసారి ఈ ఆరాధనలో యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ ద్వారా మనం అందరం కలుసుకొని దేవాది దేవుణ్ణి స్తుతించడానికి, గణపరచడానికి, ఆరాధించడానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప సమయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకొని నేటి ఆరాధనలోకి ముందుకు సాగుదాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గత పునరుద్ధాన దినం నుండి ఈ పునరుద్ధాన దినం వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకే నీకు వందనాలు. ఈరోజు ఆరాధన అంతట్లో మీరే మాకు తోడుగా ఉండి సహాయం చేయండి. పాటల్లోనూ వాక్య పరిచర్యలోనూ మీరే మాకు తోడుగా ఉండి నడిపించండి. ఇదిగో ప్రభా, నీ ప్రియబిడ్డలు ఏ ఏ అవసరతలో ఉన్నారో, ఏ సమస్యలో ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారికి ఉన్న ప్రతి సమస్య నుండి మీరు విడిపించి సహాయం చేయండి. ఏదైతే కోరుకుంటున్నారో వారి పట్ల నీ గొప్ప కార్యం జరిగించి సహాయం చేయమని అడుగుతున్నాం. ఆదుని అంతం వరకు మీరే మాకు తోడుగా ఉండి నడిపించి ఘనత మహిమ పొందగలరని యేసుక్రీస్తు నామం పేట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. నేను పోలిన వారెవరు అనే పాట పాడుతూ దేవుని ఆరాధిద్దాం. నేను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితిని నా దేవా. నేను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితిని నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చే
ఇప్పటి వరకు చక్కని పాటల ద్వారా ప్రభు నామాన్ని స్తుతించాం. మరి చిన్న మాట ప్రార్థన చేసుకొని నేటి వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ అపారమైన ప్రేమ కొరకే, కృప కొరకే నీకు వందనాలు. ఇప్పటి వరకు పాటల ద్వారా మిమ్మల్ని మహింపరచడానికి మీరు అనుగ్రహించిన ధన్యత కొరకే నీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడమని, దాని ప్రకారం నడుచుకోవడానికి నీ కృప అనుగ్రహించి సహాయం చేయమని యేసుక్రీస్తు నామం పేటడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేట మీకు అందరికీ మరోసారి హృదయపూర్వక వందనాలు. మరి ఈ క్లిష్ట సమయాల్లో, పరిస్థితుల్లో మీరంతా ఎక్కువ సమయాన్ని దేవునితో గడుపుతున్నారని, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నారని, ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారని నమ్ముతున్నాం. అలాగనే మీరు కూడా ప్రార్థన చేస్తున్నందుకే మీ ప్రార్థనల కొరకే మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఆధ్యాత్మికంగా దినదినము అభివృద్ధి చెందాలని మీ కొరకు మేము కూడా ఎంతగానో ప్రార్థనలో దేవుణ్ణి అడుగుతూ ఉన్నాం. మరి దేవునికి మహిమకరంగా ఉండాలని, దేవుడు సహాయం చేయాలని కోరుకుందాం. నేటి వాక్య ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథంలో నుండి 34వ కీర్తన మొదటి నుండి కొన్ని వచనాలు మనం అక్కడ చదివినప్పుడు, కొన్నిసార్లు మన జీవితంలో ఎదురయ్యేటువంటి పరిస్థితులు, ఆటంకాలు, లేకపోతే కొన్ని సమస్యలు మనల్ని సందిగ్ధంలో పడేస్తూ ఉంటుంటాయి. అటు ముందుకు వెళ్ళలేక, వెనక్కి వెళ్ళలేక, ఎలాంటి నిర్ణయం తీసుకోలేనటువంటి సందిగ్ధంలో ఉండిపోయి కొన్నిసార్లు మన దీవెనలను మనం పోగొట్టుకుంటూ ఉంటుంటాం. దావీదు కూడా సౌలు తనను తరుముతూ ఉన్నప్పుడు తన ప్రాణాన్ని దక్కించుకోవటానికి తాను ప్రయాసపడుతూ తర్వాత పారిపోతున్నటువంటి సందర్భంలో ఆకీషు రాజు ముందుకు వచ్చినప్పుడు తాను ఒక పిచ్చివాని వలె నటిస్తూ, తాను సొల్లు కార్చుకుంటూ, ఒక పిచ్చివాని వలె చేష్టలు చేస్తూ తన ప్రాణాన్ని దక్కించుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దానికంటే ముందుగా దావీదు దేవుని మీద ఎంతో ఆధారపడి, దేవుని మీద నమ్మకం ఉన్నటువంటి వాడు, దైవ భయం కలిగినటువంటి వాడు, తాను ఎప్పుడూ కూడా దేవునితో సహవాసం చేస్తూ తను పారిపోతున్న సమయంలో కూడా దేవునితో అంటుకట్టబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం లేఖనాల్లో. ప్రియమైనటువంటి వారులారా, దావీదు ఇలాంటి సందిగ్ధ సమయంలో దేవుని మీద ఆధారపడుతూ దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో మనం చూసినప్పుడు ఈ 34వ కీర్తనలో మనకి అక్కడ అర్థమవుతుంది. మొదటిగా మనం చూసినప్పుడు కొన్నిసార్లు సందిగ్ధ పరిస్థితుల్లో, అంటే ఎటువంటి నిర్ణయం తీసుకోలేనటువంటి క్లిష్ట సమయాల్లో మనం ముందుకి వెనక్కి వెళ్ళలేక కొన్ని ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో మన జీవితంలో మనం అనేక మార్లు అనేకులను ఆశ్రయించి కొన్ని సలహాల కొరకు వాళ్ళని సంప్రదిస్తూ ఉంటుంటాం. కొంతమంది వారికి తోచినటువంటి సలహాలు ఇస్తూ ఉంటారు, అవి మంచివైనా చెడ్డవైనా సరే. కొన్నిసార్లు వారి ఆలోచనల ప్రకారం మనల్ని నడిపిస్తూ ఉంటారు. కానీ వారికి మించినటువంటి దేవుని మీద మనం ఆధారపడినప్పుడు దేవుడు మనకు సహాయం చేసేటువంటి వాడు అని మనకు అర్థమవుతుంది. మొదటిగా మనం చూసినప్పుడు 34వ కీర్తనలో మొదటి 3 వచనాల్లో, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు, నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. ఇక్కడ దేవుణ్ణి స్తుతిస్తున్నట్టుగా, దేవుణ్ణి మహిమపరుస్తున్నట్టుగా, గొప్ప చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే దాని అర్థం ఏంటంటే, దేవాది దేవునికి ప్రథమ స్థానాన్ని, ప్రథమ ఆధిక్యతను మనం ఎప్పుడైతే ఇస్తామో, అంటే దేవునికి మొదటి స్థానాన్ని ఇచ్చినప్పుడు దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేసి మనకు సహాయం చేసేటువంటి వాడిగా ఉన్నాడు. అన్ని విషయాల్లో దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వాలి. అంటే దేవుణ్ణి ముందుగా పెట్టాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే అన్నిటికీ ప్రాధాన్యత ఇచ్చి దేవునికి ఆఖరణ ప్రాధాన్యత ఇస్తూ ఉంటున్నాం. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటూ ఉన్నాం. అయితే ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో నీవు చేయదలసినటువంటి ప్రతి కార్యంలో దేవునికి ప్రాధాన్యత, ప్రథమ స్థానాన్ని ఇచ్చినట్లయితే దేవుడు సహాయం చేసేటువంటి వాడిగా ఉన్నాడు. ఇక్కడ 2వ వచనంలో, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు, నాతో కూడి యెహోవాను గణపరచుడి.
ప్రియమైనటువంటి వారలారా, దేవుణ్ణి స్తుతించటం, దేవుణ్ణి గణపరచటం అనేది అది దేవునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చి, దేవునికి ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించి దేవుణ్ణి ముందుగా పెట్టినప్పుడు దేవుడు కూడా మన పట్ల కార్యాలు చేసేటటువంటి వాడుగా ఉన్నాడు. ఇక్కడ ఈ లేఖన భాగంలో మనం చూసినట్లయితే దావీదు దేవుణ్ణి స్తుతిస్తున్నట్టుగా, దేవుణ్ణి గణపరుస్తున్నట్టుగా, మహిమపరుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు తన ప్రయాణంలో తాను పారిపోతున్న సందర్భంలో కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఆ తర్వాత ఆకీషు రాజు నుండి తప్పించబడినప్పుడు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో వ్రాయబడినటువంటి కీర్తన ఇది. ప్రియమైనటువంటి వారలారా, దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి గొప్ప చేయటం అని అంటే దేవునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చి, అయ్యా అన్నిటికీ నీవే మూల కారణం, నీ ద్వారానే ఏదైనా జరుగుద్ది, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తమును సాధ్యమే అని మనం దేవునికి ప్రాధాన్యత ఇచ్చి, దేవునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చి, దేవుని ముందుగా పెట్టి మనం ఆయన అడుగుజాడల్లో నడిచినప్పుడు దేవుడు తప్పకుండా ఆయన కార్యాలు చేసేటువంటి వాడు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే అన్ని విషయాల్లో ముందుగా మనమే జోక్యం చేసుకొని మనం చేయగలిగిందంతా చేసి చివరిలో దేవునికి అప్పచెప్తూ ఉంటుంటాం. అలా కాదు. మనం చేయగలిగిన దానికన్నా కూడా ముందు దేవునికి అప్పు చెప్పినప్పుడు, దేవుని యొక్క సహాయాన్ని కోరుకున్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఒకరోజు ఎలీషా దగ్గర ఉన్నటువంటి ప్రవక్తలు వారి దగ్గర ఉన్నటువంటి స్థలము సరిపోకపోవటం వల్ల వారు దైవజనుడు అయినటువంటి ఎలీషా దగ్గరకు వచ్చి వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా మాకున్నటువంటి స్థలము చాలా ఇరుకుగా ఉన్నది, మరి మేము యోర్దాను ప్రాంతానికి వెళ్ళి మేము తల ఒక మ్రాను తెచ్చుకుంటాం, నీ చిత్తమైతే నీ సెలవైతే మేము అక్కడికి వెళ్తామని అడిగినప్పుడు అప్పుడు ప్రవక్త వారిని వెళ్ళమని చెప్తాడు. అంతలో ఇంకొక ప్రవక్తల శిష్యుల్లో ఒకడు అంటాడు కదా, మేము వెళ్ళటమే కాదు మాతో కూడా నీవు కూడా రావాలి అని అడిగినప్పుడు ఆ ఎలీషా వారితో కూడా వెళ్ళినట్టుగా చూస్తాం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే ప్రతిదీ కూడా మన ఆలోచనల ప్రకారం, మన పద్ధతుల ప్రకారం మనం అనుకున్నట్టు కాదు, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చేవారిగా మనం ఉన్నట్లయితే, దేవుణ్ణి మనం ముందు పెట్టి దేవుని యొక్క అడుగుజాడల్లో మనం నడిచేవారిగా ఉన్నట్లయితే మనం వెళ్ళే ప్రతి మార్గంలో కూడా దేవుడు మనకు సహాయం చేసేటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, దావీదు దేవుని మీద ఎంతో నమ్మకం ఉంచి భయభక్తులు కలిగినటువంటి వాడిగా మనం చూస్తున్నాం. ఆ నమ్మకమే దావీదు జీవితంలో ఎన్నో కార్యాలు చేయటానికి సహాయపడుతూ వచ్చింది. ప్రియమైనటువంటి వారలారా, దావీదు ఎక్కడా కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు, కానీ దేవుని మీద సంపూర్ణమైనటువంటి నమ్మకాన్ని కలిగి నా దేవుడు శక్తిమంతుడు, నా దేవుడు సహాయం చేయగలడు, నా దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు అని నమ్మి ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి ముందుగా పెట్టి దేవునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా ప్రతి విషయంలో మనం దేవుణ్ణి ముందు పెట్టడం నేర్చుకోవాలి. దేవుని యొక్క సహాయాన్ని కోరుకోవాలి. చాలాసార్లు మనం మనుషుల యొక్క సహాయాన్ని కోరుకొని మనుషుల వైపు పరిగెత్తుతాం, కానీ మనుషుల కన్నా, రాజుల కన్నా, అధికారుల కన్నా గొప్పవాడైనటువంటి మనం ఆరాధించేటువంటి దేవుణ్ణి గనక మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు మనకు సహాయం చేసేటువంటి వాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, రెండవదిగా తన జీవితంలో మనం చూసినప్పుడు 4వ వచనం నుండి అక్కడ కనబడుతుంది, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టుగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. ఇక్కడ మనం చూసినప్పుడు దేవుణ్ణి వెదకనట్టుగా, దేవుణ్ణి విచారించినట్టుగా, దేవుని మీద ఆధారపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో కూడా ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి వెదకటం నేర్చుకోవాలి. దేవుని యొక్క సహాయాన్ని కోరుకునే వారిగా ఉండాలి. దేవుని మీద ఆధారపడే వారిగా ఉండాలి. అందుకనే బైబిల్లో రాయబడిన మత్తయి సువార్తలో వెదకుడి మీకు దొరుకును అంటే, మనం ఏదైతే వెతుకుతామో, ఏదైతే దేవుణ్ణి అడుగుతామో, ఏదైతే దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటామో దేవుడు మనకు సహాయం చేసేటువంటి వాడిగా ఉన్నాడు. ఈ 34వ కీర్తనలో దేవుణ్ణి వెతికే వారికి కలిగే ప్రయోజనాలు ఏంటో చాలా చక్కగా కీర్తనకారుడు వివరిస్తూ ఉన్నాడు. మొదటిగా మనం చూసినప్పుడు దేవుణ్ణి వెతికే వారికట వారి ప్రార్థనలు ఆలకించబడతాయి అని చెప్తున్నాడు.
4వ వచనంలో మనం చూసినప్పుడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. మనం దేవుణ్ణి వెతికినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు, మన ప్రార్థనకు చెవియొగ్గి జవాబిస్తాడు. అంటే మన ప్రార్థనలు ఆయన సన్నిధిని చేరతాయి. నీవు ఒకసారి ప్రార్థన చేసినప్పుడు, అయ్యో నా ప్రార్థనకి జవాబు రాలేదు, లేకపోతే ఎందుకు నా దేవుడు నా ప్రార్థన ఆలకించలేదు అనేటువంటి సందిగ్ధంలో ఎప్పుడైనా ఉన్నట్టయితే, మొదటిగా మనం చేయవలసినటువంటి పని మనం చేయకపోవటమే అది మన లోపం. ఏంటి అని అంటే, దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వటం నేర్చుకోవాలి. ఆ తర్వాత దేవుణ్ణి వెదకటం, దేవుణ్ణి విచారించటం, దేవుని దగ్గర అడిగి పొందుకోవటం, అంటే ఆయన మీద పూర్తిగా ఆధారపడటం అనేది మనం చేసినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడనమాట. మనం దేవుని మీద ఆధారపడకుండా, దేవుణ్ణి అడగకుండా, దేవుని యొక్క సహాయాన్ని కోరుకోకుండా మనం మన సొంత జ్ఞానంతో ప్రయత్నం చేసినట్టయితే మన సొంత తెలివితేటలు, జ్ఞానం అనేది కొంతవరకే పనిచేస్తాయి. అయితే దేవుని జ్ఞానం అనేది అపరిమితమైంది. దేవుని జ్ఞానము మనం ఆలోచించిన దానికన్నా ఎక్కువగా ఆలోచించేది. కొన్ని తరాల వరకు ఆలోచించగలిగినటువంటి జ్ఞానము దేవుని యొక్క జ్ఞానం. అందుకనే దేవుణ్ణి వెదకటం నేర్చుకోవాలి. అంటే దేవుని ఆధారపడటం, దేవుని మీద ఆధారపడటం మనం నేర్చుకున్నప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. రెండవదిగా, దేవుణ్ణి వెతికేటువంటి వారికట కలిగే ప్రయోజనం, వారికున్న భయములన్నిటిలో నుండి వారు విడిపించబడతారు. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క సహాయాన్ని కోరుకొని దేవుణ్ణి వెతికితే దేవుడు ఏం చేస్తాడంటే నీకు కలిగినటువంటి భయములన్నిటిలో నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు. మానవ జీవితంలో ప్రతిరోజు ఏదో ఒక భయం చోటు చేసుకుంటుంది. చాలామంది జీవితాల్లో అనేక భయాలు చోటు చేసుకుంటుంటాయి. రోగం ఒక భయం, ఆర్థిక పరిస్థితి ఒక భయం, లేకపోతే చుట్టూ ఉన్న పరిస్థితులు ఒక భయం, లేకపోతే శత్రువులను గూర్చినటువంటి భయం. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి భయాలు మనిషిని ఆవరించి ప్రతిరోజు కృంగదీస్తూ ఉంటుంటాయి. అయితే మనము భయపడాల్సిన పని లేదు. దేవుడు మనతో చెప్తున్నాడు, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడు మనకు వాగ్దానం చేసినటువంటి వాడు. తర్వాత భయపడొద్దు అని దేవుడు పదే పదే మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం దేవుని వైపు చూడటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అంత మాత్రమే కాదు, ఇక్కడ మూడవదిగా మనం చూసినప్పుడు 5వ వచనంలో అంటాడు కదా, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడను లజ్జింపకపోవును. అంటే ఎవరైతే ఆయన వైపు చూస్తారో, ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో, ఎవరైతే ఆయన యొక్క సహాయాన్ని కోరుకుంటారో వారి ముఖములెన్నడను లజ్జింపకపోవు. అంటే దేవుడు వారిని నిందల పాలు కానివ్వడు, సిగ్గుపరచనీయుడు. లేకపోతే దేవుడు వారిని నలుగురిలో చులకనగా అయ్యేటట్లుగా దేవుడు వారికి అనుమతి ఇవ్వడు అనమాట. కొన్నిసార్లు మనకున్న పరిస్థితులు, మనకున్న పద్ధతులు, మనకున్న విధానాలను బట్టి మనం నవ్వుల పాలయ్యేటువంటి పరిస్థితులు, సందర్భాలు వచ్చినప్పటికీ దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మనకి సహాయం చేసి మనల్ని నిలబెట్టేవాడిగా ఉంటాడు, గెలుపొందేవాడిగా ఉంటాడు. లేకపోతే మనకు జయం అనుగ్రహించి మనల్ని తలెత్తుకునేటట్టుగా చేసే దేవుడే కానీ తలదించుకొని నవ్వుల పాలయ్యి అవమానపరిచే దేవుడు కానే కాదు. అందుకని ఇక్కడ అంటాడు కదా 5వ వచనంలో, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడను లజ్జింపకపోవును. ప్రతిరోజు ప్రతి విషయంలో ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆధారపడి ఆయన ముఖ దర్శనాన్ని చేసుకుంటావో అప్పుడు దేవుడు అన్ని విషయాల్లో సహాయం చేసేటువంటి వాడిగా, లేకపోతే దేవుడు నీకు మేలు చేసేటువంటి వాడిగా ఉంటాడు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఎవరు ఏ సహాయం చేస్తారు, ఎవరు ఎలా ఆదుకుంటారు, ఎటువైపు నుండి నాకు ఎటువంటి సహాయం అందుతుందని మన చుట్టూ ఉన్న పరిస్థితుల వైపు, మన చుట్టూ ఉన్న ప్రజల వైపు, మనకిష్టమైనటువంటి వారి వైపు మనం చూస్తూ ఉన్నాం. కానీ నిజమైనటువంటి దేవుని మీద మనం ఆధారపడినప్పుడు దేవుడు మనకు సహాయం చేసేటువంటి వాడిగా ఉన్నాడు. ప్రియమైనటువంటి వారులారా, బైబిల్లో చక్కని మాట ఉంది, మనుషులను నమ్ముకోండి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. మనం దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు మనకు సహాయం చేసేటువంటి వాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, 6వ వచనంలో అంటాడు కదా,
ఈ దీనుడు మొరపెట్టుగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. దేవుణ్ణి వెతికే వారికి, దేవుణ్ణి ఆశ్రయించే వారికి కలిగేటువంటి మరొక ప్రయోజనం ఏంటి అని అంటే, ఇక్కడ వారికి కలిగినటువంటి శ్రమలన్నిటిలో నుండి, వారికి కలిగిన ఆపదలన్నిటిలో నుండి, వారికి కలిగినటువంటి ఇబ్బందులన్నిటిలో నుండి ఆయన వారిని తప్పించేటువంటి దేవుడు. ఎప్పుడైతే దేవుని మీద నమ్మకాన్ని కలిగి దేవుని వైపు మనం చూస్తూ ఉంటామో దేవుడు సహాయం చేసేటువంటి దేవుడు. ఈ లక్షణాలన్నీ కూడా మనం షడ్రక్, మెషక్, అబేద్నెగోల్లో కూడా మనం చూసినప్పుడు వారు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని మీద ఆధారపడి వారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వైపు చూడలేదు, కానీ దేవుని వైపు చూశారు. దేవుడు వారిని సిగ్గుపరచలేదు, లేకపోతే వారు అవమానపడేటట్లుగా దేవుడు చేయలేదు, కానీ అందరిలో దేవుడు వారిని గొప్పగానే ఎంచాడు. అందరిలో దేవుడు వారిని ఒక ప్రథమ స్థానంలో ఉండేటట్టుగా వారికి సహాయం చేస్తూ వచ్చాడు. దేవుడు వారి పట్ల గొప్ప కార్యాన్ని చేశాడు. అలాగనే దావీదు జీవితంలో కూడా దావీదు సౌలు అతన్ని తరుముతూ ఉన్నప్పుడు, లేకపోతే భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పారిపోతున్నటువంటి సమయంలో ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడుతూ వచ్చాడో దావీదుకు దేవుడు సహాయం చేసి దావీదుని రాజుగా నిలబెట్టాడు, పట్టాభిషేకం చేశాడు, అనేకులకు దీవెనకరంగా మార్చాడు దావీదుని. ప్రియమైనటువంటి వారలారా, మనం కూడా దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడతామో మనకున్నటువంటి పరిస్థితుల మధ్యలో ఆయన మనకు సహాయం చేసి మనల్ని తలగానే ఉంచి నలుగురిలో గొప్పగానే ఉంచే దేవుడే, కానీ మనల్ని నవ్వుల పాలు చేసేటువంటి దేవుడు కానే కాదు. దేవుడు మనకు సహాయం చేసేటువంటి వాడు. ఒకవేళ నీ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా ఎదురైనప్పుడు, ఇతరుల చేత దూషించబడుతున్నప్పుడు, లేదు నీకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు, నువ్వు అనుకున్నది జరగలేదని బాధపడుతున్నప్పుడు, లేదు నిస్సహాయ స్థితిలో ఉంటున్నప్పుడు, ఆర్థిక పరిస్థితులు బాగలేనప్పుడు, వాటన్నిటి వైపు కాదు నువ్వు చూడాల్సింది, వాటన్నిటిని సరిచేయగలిగినటువంటి శక్తిమంతుడైనటువంటి దేవుని వైపు నువ్వు చూసినట్లయితే దేవుడు తప్పకుండా నీకు సహాయం చేసేటువంటి వాడు, గొప్ప కార్యాలు చేసేటువంటి వాడు. దావీదు ఎప్పుడు కూడా దేవుని విడిచిపెట్టలేదు. ఎలాంటి పరిస్థితులు ఏర్పడినప్పటికీ దేవుని మీద అంత నమ్మకాన్ని కలిగి ఉన్నటువంటి వాడు. అందుకనే 23వ కీర్తనలో అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని అంటాడు. ఎందుకు అని అంటే దేవునిలో ఉన్నటువంటి తృప్తి, దేవునిలో ఉన్నటువంటి ఆశీర్వాదం, దేవుని మీద ఉన్నటువంటి నమ్మకం, దేవునితో ఉన్నటువంటి అనుభవం దావీదుకి బాగా తెలుసు అన్నమాట. అందుకనే దావీదు దేవుని ఎన్నడూ విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. అంత మాత్రమే కాదు, దేవుని మందసాన్ని తీసుకొని నాట్యమాడుతూ వస్త్రాలు జారిపోతున్నప్పటికీ కూడా అనేక మంది పనికత్తెల ముందు, అక్కడ ఉన్నటువంటి పనివారి ముందు, ప్రజల ముందు నాట్యమాడుతూ తాను దేవుని యొక్క మందసాన్ని తీసుకెళ్తున్నప్పుడు అందరూ హేళన చేస్తున్నారు. తర్వాత అందరూ రకరకాలుగా మాట్లాడుతున్నప్పటికీ, లేకపోతే రాకుమార్తె తన పట్ల ఒక రకమైనటువంటి హేయభావాన్ని చూపుతున్నప్పటికీ కూడా తాను ఎన్నడూ వెనకాడలేదు. తను అంటాడు కదా, నేను ఇంతకన్నా నీచంగానైనా నా దేవుని ముందు నాట్యమాడటానికి నేను సిద్ధమే. ఎందుకు అని అంటే నన్ను ఈ స్థానంలో నిలబెట్టింది, నాకు ఈ స్థానాన్ని అనుగ్రహించింది, ఈ ఆధిక్యతను అనుగ్రహించింది ఎవరూ కాదు, కానీ నేను నమ్మినటువంటి నా దేవుడు నాకు ఇంత గొప్ప ఆధిక్యతను ఇచ్చాడు కనుక ఆ దేవుని ముందు నేను ఇంకా ఏ రీతిగానైనా నేను నాట్యమాడటానికి వెనకాడను అని అంటాడు. ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క సన్నిధానంలో మనం ఉన్నప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు మన చుట్టూ ఉన్న పరిస్థితుల వైపు కాదు మనం చూడాల్సింది, మన చుట్టూ ఉన్న ప్రతికూలతల వైపు, ప్రజల వైపు కాదు కానీ చూడాల్సింది దేవుని మీద ఆధారపడటం అనేది మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయం. మూడవదిగా మనం చూసినప్పుడు ఇక్కడ 8వ వచనంలో అంటాడు, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనిడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. మూడవదిగా ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. అంటే ఉత్తముడని ఎలా రుచి చూసి తెలుసుకోగలవు అంటే, దేవుని కార్యాలు మన జీవితంలో జరిగినప్పుడు, దేవుని యొక్క కార్యాలు మన కుటుంబంలో జరిగినప్పుడు, దేవుని యొక్క గొప్పతనాన్ని నువ్వు గ్రహించినప్పుడు దేవుడంటే ఎవరో, దేవుడు ఎలాంటి వాడో నీకు అర్థమవుతుంది. దేవుడు మన జీవితంలో కార్యాలు చేయాలి అని అంటే ఆయనకి ఇష్టమైనటువంటి వారిగా జీవించాలి.
దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరగాలి అని అంటే ఆయన యొక్క సహాయాన్ని కోరుకోవాలి. ప్రభువా, నా జీవితంలో నా కుటుంబంలో కార్యాలు చెయ్యి, ఇదిగో నాకు ఇలా పలానా పరిస్థితి ఉంది, నాకు పలానా అవసరం ఉంది, నా జీవితంలో పలానా సమస్య ఉందని నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటావో దేవుడు గొప్ప కార్యాలు చేసేటువంటి వాడు. నా జీవితంలో కూడా ఎన్నో మార్లు సమస్యలు లేకపోతే శోధనలు వచ్చినప్పుడు, లేదు అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని మీద మేము ఆధారపడినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. మేము ఊహించిన దానికన్నా, ఆశించిన దానికన్నా దేవుడు గొప్ప కార్యం చేస్తూ వచ్చాడు. దేవుని యొక్క అద్భుతాలు అవి మనం వెలకట్టలేనటువంటివి, అవి వర్ణించడానికి కూడా అవి చాలా కష్టం అన్నమాట. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో అనుభవిస్తావో, ఈ దేవుని గురించి నువ్వు గ్రహించగలుగుతావో, అప్పుడు ఈ దేవుని గురించి నువ్వు ఎంత గొప్పగానైనా మాట్లాడగలుగుతావు. చాలాసార్లు ఈ దేవుడు అంటే ఏంటో తెలుసు, కానీ దేవుని యొక్క కార్యాలను రుచి చూడనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి ఈరోజు నీ జీవితంలో ఎప్పుడైనా దేవుని యొక్క కార్యాలను నువ్వు రుచి చూసావా? దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో అనుభవించావా? దేవుని యొక్క కార్యాలు నీ కుటుంబంలో జరుగుతూ వచ్చాయా? ఒకవేళ అలా జరగకపోతే దేవుని యొక్క సహాయాన్ని కోరుకొని, నాయనా నువ్వు నాకు సహాయం చేయి అని నువ్వు ఒక చిన్న మాట ప్రార్థన చేస్తే చాలు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అబ్రహాము కూడా ఒక చిన్న ప్రార్థన చేశాడు. ఆదికాండం 18వ అధ్యాయంలో చూసినప్పుడు ముగ్గురు మనుషులు తన గుడారం వైపు వస్తున్నప్పుడు వారిని చూసి, అయ్యా మీ కటాక్షం నా మీద ఉన్న ఎడల మీ దాసుని దాటిపోవద్దు అని అబ్రహాము చిన్న ప్రార్థన చేశాడంతే. ఆ చిన్న ప్రార్థనకు వారు సంతృప్తి చెంది వారు ఆ రాత్రి అక్కడ గడిపినప్పుడు దేవుడు వారి ద్వారా ఒక గొప్ప మాట పలికించాడు. ఇదిగో మరుసటి సంవత్సరానికి నీ కౌగిటిలో ఒక కుమారుడు ఉంటాడు అని వారు చెప్పిన రీతిగానే అబ్రహాము జీవితంలో ఒక గొప్ప అద్భుతం జరుగుతూ వచ్చింది. తర్వాత నెహెమ్యా జీవితంలో కూడా ఒక చిన్న మాట ప్రార్థన చేశాడంతే. నెహెమ్యా తాను వెళ్ళాల్సినటువంటి ప్రాంతానికి వెళ్ళి ఆ పడిపోయినటువంటి ఆ ప్రాకారాలు తిరిగి కట్టడానికి రాజు వాటన్నిటికీ సహాయం చేయడానికి పూనుకున్నాడు. వెళ్ళి రాజుని అడగలేదు, కానీ రాజు యొక్క సహాయాన్ని కోరలేదు, కానీ దేవుని యొక్క సహాయాన్ని కోరాడు అంతే. ఇక్కడ కూడా అదే మనం చదువుతున్నాం, యెహోవాను ఆశ్రయించిన నరుడు ధన్యుడు, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడట. అంటే దీవించబడిన వాడు, బ్లెస్డ్ పర్సన్ అన్నమాట. ఈరోజు ఒక దీవెనకరమైన వ్యక్తిగా నువ్వు ఉండాలి, ఒక దీవెనకరమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉండాలి, అనేకులకు నువ్వు దీవెనకరంగా మారాలి అని అంటే మనం చేయవలసిన పని ఏంటంటే యెహోవాను ఆశ్రయించడం నేర్చుకోవాలి. ప్రియమైనటువంటి వారులారా, చాలాసార్లు చాలామంది అనుకుంటారు, నేను ఎందుకు దీవించబడలేకపోతున్నాను, నాకెందుకు సహాయం రావట్లేదు, ఎందుకు నా దేవుడు జీవితంలో కార్యం చేయట్లేదు, ఎందుకు నా దేవుడు నాకు సహాయం చేయట్లేదు, ఎందుకు నేను ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నాను, ఎందుకు నా జీవితం ఇలాగనే కొనసాగుతుంది అని అనేక ప్రశ్నల మధ్యలో ఈరోజు నువ్వు ఉన్నట్లయితే నువ్వు చేయవలసింది ఒకే ఒకటి, నువ్వు దేవుణ్ణి ఆశ్రయించటం, దేవుని దగ్గరికి రావటం, దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వటం. ఎప్పుడైతే దేవుణ్ణి అలా నువ్వు చూస్తావో, దేవునికి అవకాశం ఇస్తావో, దేవుడు కూడా నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడనమాట. ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే యెహోవాను ఆశ్రయించే నరుడు, ఆయనను ఆశ్రయించే నరుడు ధన్యుడు అనమాట. మరొక విషయము దావీదు జీవితంలో మనం చూసినట్లయితే 7వ వచనంలో మనం చూస్తే అక్కడ ఒక చక్కని మాట ఉంది. 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఇక్కడ దావీదు భయపడి పారిపోతున్నప్పటికీ, సౌలు చేతుల్లో నుండి తప్పించుకోవటానికి కొండలని, గుట్టలని, తర్వాత అడవులని, అరణ్యమని ఏది చూడకుండా తాను పారిపోతూ ఉన్నటువంటి సందర్భంలో దేవుని యందలి భయభక్తులు కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. ఎలా మనం చెప్పగలము అంటే, ఒకరోజు సౌలు నిద్రపోతూ ఉన్నప్పుడు దావీదు తన దగ్గరికి వెళ్ళి సౌలు యొక్క వస్త్రపు చెంగును కోసుకొని తన దగ్గరకు వచ్చి సౌలుతో అంటున్నాడు, రాజా ఇదిగో నేను నీ దగ్గరకు వచ్చాను, నువ్వు నిద్రపోతున్నావు, నేను కక్ష తీర్చుకోవాలి, నేను చంపేయాలనుకుంటే చంపేయగలను, కానీ నువ్వు దేవుని చేత అభిషేకించబడిన వాడువు, నేను నిన్ను ముట్టకూడదు అని చెప్పి నీ వస్త్రపు చెంగును కోసుకొని వచ్చాను అని అంటాడు. సౌలును చంపగలిగినటువంటి అవకాశం వచ్చినప్పటికీ, శత్రువుని చంపగలిగినటువంటి అవకాశం వచ్చినప్పటికీ కూడా సౌలుని ఏమాత్రం చంపకుండా
దేవుని అందలి లేకపోతే దేవుని చేత అభిషేకించబడిన వాడు అనేటువంటి దైవ భయం కలిగినటువంటి వాడిగా దావీదు అక్కడ కనబడుతున్నాడు. ఇక్కడ దావీదు అంటున్నాడు, దేవుని అందలి భయభక్తులు కలిగినటువంటి వాడిగా మనం చూస్తున్నాం. నువ్వు దేవుని చేత అభిషేకించబడిన వాడవు అని అంటున్నాడు. ప్రియమైనటువంటి వారులారా, దేవుని భయము ఎప్పుడైతే మనలో ఉంటుందో అనేక ఆశీర్వాదాలు మనకు కలుగుతాయి. ఇక్కడ 34వ కీర్తనలో కూడా యెహోవా యందలి భయము భక్తి కలిగినటువంటి వారికి కలిగేటువంటి ఆశీర్వాదాలు చాలా చక్కగా వ్రాయబడ్డాయి. మనం ఇక్కడ 7వ వచనంలో చూసినప్పుడు, ఆయన యందలి భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండే వారిని రక్షించును. మొదటిదిగా ఎవరైతే ఆయన యందలి భయభక్తులు కలిగి ఉంటారో దేవుడు వారిని కాపాడుతాడు, దేవుడు వారిని రక్షిస్తాడు. చాలాసార్లు మన జీవితంలో మనల్ని మనం కాపాడుకోలేము, కానీ మన చుట్టూ అదృశ్యమైనటువంటి దేవుని దూతల పరివారము మనకి ఎప్పుడు కూడా రక్షణగా ఉంది. నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు, లేకపోతే ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా దేవుడు తన కౌగిటిలో తన యొక్క భద్రతలో మనల్ని ఉంచుతున్నాడు. దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. మన యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి మనం కాపాడబడట్లేదు, కానీ మన యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి మనం ఏదో సుఖంగా ఉన్నామని కాదు, కానీ మనం ఏమై ఉన్నామో అది కేవలం దేవుని కృప మాత్రమే. అంతేగాని నా తెలివితేటలు, నా జ్ఞానము, నా సంపద, నా గొప్పతనము అని నువ్వు అనుకుంటే అది మన పిచ్చితనం అవుతుంది. మనం ఏమై ఉన్నామో అది దేవుని యొక్క కృప మాత్రమే అయి ఉన్నాం. ప్రియమైనటువంటి వారులారా, దేవుడు మనల్ని కాపాడేటువంటి వాడు, దేవుడు మనల్ని రక్షించేటువంటి వాడు. నువ్వు అనేక ప్రమాదాల మధ్యలో, అనేక పరిస్థితుల మధ్యలో, అనేక భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ మధ్యలో నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు నీకు ఎప్పుడు కూడా సహాయం చేస్తా అంటాడు. అందుకని కీర్తనకాడు అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అని అంటాడు. ప్రియమైనటువంటి వారులారా, దేవుడు మనకు సహాయం చేసేటువంటి గొప్ప దేవుడు. రాజకీయ నాయకులు మనం చూసినప్పుడు, లేకపోతే మంచి మంచి సెలబ్రిటీలను మనం చూసినప్పుడు వారికి కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, లేకపోతే వారి చుట్టూ కూడా సెక్యూరిటీ ఉంటుంది. వారిని కాపాడటానికి గవర్నమెంట్ వారు కొంతమందిని నిర్ణయిస్తారు, వారు వ్యక్తిగతంగా కూడా కొంతమందిని పెట్టుకుంటారు. అయితే మనకి ఎవరో సెక్యూరిటీ లేరు, కానీ మనం నమ్మిన దేవుడే మనకు గొప్ప సెక్యూరిటీ. మనం నమ్మినటువంటి దేవుడే మనకు ఎప్పుడు కూడా తోడుగా ఉన్నాడు. మనం నమ్మినటువంటి దేవుడే మనకు సహాయం చేసేటువంటి వాడు. ఆయన మనల్ని ప్రమాదంలో నుండి, ఆపదలో నుండి, శ్రమలో నుండి తప్పించి దేవుడు అని బైబిల్లో వ్రాయబడి ఉంది. ఇక్కడ అంటాడు కదా, మన శ్రమలన్నిటిలో నుండి ఆయన మనల్ని తప్పించేటువంటి వాడిగా ఉన్నాడు. ఒకవేళ నీకు శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు నిన్ను చుట్టుముట్టి ఉన్నట్లయితే వాటిని గురించి నువ్వు ఆందోళన చెందాల్సిన పని లేదు, కానీ ఈరోజు నీ దేవుడు వాటన్నిటి నుండి విడుదల కలగ చేయబోతున్నాడు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయనుగాక. హల్లెలూయా. తర్వాత రెండవది మనం చూసినప్పుడు 9వ వచనంలో అక్కడ ఒక చక్కని మాట ఉంది, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచిడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువలేదు. రెండవది, యెహోవా యందలి భయభక్తులు కలిగినటువంటి వారికి సమృద్ధి ఉంటుంది. సమృద్ధి ఉంటుంది. నువ్వు అనుకోవచ్చు నాకేమీ లేదు కదా అనుకుంటావేమో. సమృద్ధి ఉంటుంది అంటే నీకు ఏది అవసరమో అది దేవుడు సహాయం చేసేటువంటి వాడు. మన ఆశలు నెరవేర్చడు, కానీ మన అవసరతలు నెరవేర్చేటువంటి దేవుడు అన్నమాట. నువ్వు అనుకోవచ్చు నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలని నువ్వు ఎన్నైనా కోరుకోవచ్చు, కానీ అవన్నీ తీర్చబడవు. కానీ నీ జీవితంలో ఏది అవసరమో అది దేవుడు అనుగ్రహించేటువంటి వాడు. ఏ లోటు లేకుండా ఆయన నీకు సహాయం చేసేటువంటి వాడు. అందుకనే కీర్తనకాడు 23వ కీర్తనలు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ప్రియమైనటువంటి వారులారా, నీకు అన్ని కొరతగా ఉన్నాయని, అది లేదు ఇది లేదని నువ్వు బాధపడుతున్నావేమో, కానీ నువ్వు ఈరోజు దిగులు చెందాల్సిన పని లేదు. ఏదైతే నీకు కొరతగా ఉందో,
ఏదైతే నీకు అవసరతగా ఉందో, ఏదైతే నువ్వు కావాలని కోరుకుంటున్నావో అది దేవుని చిత్తంలో కనుక ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా ఏదో ఒకరి ద్వారా, లేకపోతే ఏదో ఒక పరిస్థితిలో, ఏదో ఒక రీతిగా దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. లేదు, ఎవరినైనా దేవుడు ప్రేరేపించి వారి ద్వారానైనా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఏదో ఒక రీతిగా నువ్వు అనుకున్నట్టుగా నీ అవసరతలను తీర్చేటువంటి వాడు. అయితే ఒకటి ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే, నీ అవసరతలను బట్టి, నీ అక్కర్లను బట్టి నువ్వు మనుషుల మీద ఆధారపడాల్సిన పని లేదు, మనుషుల వైపు చూడాల్సిన పని లేదు. మనుషుల వైపు చూస్తే వారికి కలిగిన దానిలో నుండి మాత్రమే సహాయం చేయగలరేమో కానీ వారు సమృద్ధిగా చేయలేరు. అలా నువ్వు అనుకున్న దానికి సమృద్ధిగా కావాలి అని అంటే దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. ఇక మూడవదిగా మనం చూసినప్పుడు 34వ కీర్తన 13, 14 వచనాలు. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం వెతికి దాని వెంటాడుము. దేవుని యందలి భయభక్తులు కలిగినటువంటి వారికి కలిగేటువంటి మరొక ప్రయోజనం ఏంటి అని అంటే, వారు కీడు చేయకుండా, లేకపోతే దేవునికి వ్యతిరేకంగా ఉండకుండా దేవుడు వారికి సహాయం చేసేటువంటి వాడు, వారిని పవిత్రపరిచేటువంటి వాడు. కొన్నిసార్లు మన జీవితంలో మన యొక్క పద్ధతులు, మన నోటి మాటలు, మన విధానాలు మన దేవుణ్ణి గాయపరిచేవిగా ఉంటాయి. అందుకనే కీర్తనాకాడు అంటాడు, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీకు అంగీకారములగును గాక అంటాడు. యోబు కూడా అంతే, నోటి మాట ద్వారా కూడా పాపం చేయలేదు అని యోబును గురించి చక్కని స్టేట్మెంట్ ఇవ్వబడింది. యోబు తన జీవితంలో అనేక శ్రమలు ఎదుర్కొన్నప్పుడు, తనకున్నటువంటి కుమారులు కుమార్తెలు చనిపోయారు, ఒళ్ళంతా కురుపులతో నిండిపోయింది, చివరికి ఆస్తి అంతా పోయింది. తన భార్య వచ్చి ఇకనైనా నీ దేవుని దూషించి మరణము కమ్మని సెలవిచ్చినప్పుడు ఇక్కడ యోబు అంటాడు కదా, మూర్ఖురాలు మాటలు అన్నట్టు మాట్లాడుచున్నావు, దేవుని దగ్గర నుండి మేలే అనుభవించాలా, కీడు అనుభవించకూడదా అంటాడు. ప్రియమైనటువంటి వారులారా, చాలాసార్లు దేవుని యందలి భయభక్తులు కలిగినప్పుడు మన మాటలు, మన విధానాలు దేవుణ్ణి ఎన్నడూ గాయపరిచేవిగా ఉండకూడదు, దేవుణ్ణి దుఃఖపెట్టేవిగా ఉండకూడదు. ఒకవేళ అలా దుఃఖపెట్టిన సందర్భాలు, గాయపరిచిన సందర్భాలు ఏమైనా ఉంటే వాటిని దేవుని దగ్గర క్షమాపణ అడిగినప్పుడు దేవుడు మనకు సహాయం చేసేటువంటి వాడు, దేవుడు మనల్ని విడిపించేటువంటి వాడు. అందుకనే మొదటి యోహాను పత్రికలు అంటాడు, మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడను గనక ప్రతి పాపం నుండి ఆయన మనల్ని విడిపించి నీతిమంతులుగా తీర్చిదిద్దేటువంటి గొప్ప దేవుడు అన్నమాట. మనము ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో, ఈ భయభక్తులు కలిగినటువంటి వారికి ఆయన కాపాడేటువంటి వాడు, రెండవది వారికి సమృద్ధినిచ్చేవాడు, మూడవది వారు పాపములో పడకుండా వారికి ఉన్నటువంటి అపవిత్ర నుండి విడిపించి వారిని పవిత్రపరిచేటువంటి గొప్ప దేవుడిగా ఉన్నాడు. మంచి భయంతోనూ భక్తితోనూ దేవుడంటే ఎంతో ఆసక్తితో తన జీవితంలో దేవుని వైపు చూస్తూనే పరిగెత్తుతున్నాడు, దేవుని వైపు చూస్తూనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. కానీ తన చుట్టూ ఉన్న శత్రువులను గూర్చి కానీ, తన చుట్టూ ఉన్న పరిస్థితులను గూర్చి కానీ తాను ఎక్కడ కూడా దేవుణ్ణి దూషించలేదు. అయ్యో ప్రభువా, నాకెందుకు ఇన్ని శ్రమలు పెట్టావు, నాకెందుకు ఇంత కష్టాన్ని ఇచ్చావు, ఎందుకు నన్ను సౌలు ఇలా తరిమేటట్టుగా చేసావు, ఎందుకు ఈ గుట్టల్లో, ఈ కొండల్లో నేను ఇలా పారిపోవాల్సి వచ్చింది, నన్ను ఎందుకు ఇలా విడిచిపెట్టావని దేవుణ్ణి దావీదు దూషించలేదు. ఒక్క మాట కూడా దావీదు దేవుణ్ణి అనలేదు. కానీ ప్రతి విషయంలో దావీదు దేవుని మీద ఆధారపడినటువంటి వాడిగా ఉన్నాడు. అందుకనే 4వ కీర్తనలు అంటాడు కదా, దావీదు చక్కని మాట అంటాడు, ఇరుకులో విశాలత కలగజేసిన వాడవు నీవే. అంటే నాకున్న ఇరుకు పరిస్థితుల్లో, నాకున్నటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో, నాకున్న సమస్యల మధ్యలో, నాకున్న ఆటంకాల మధ్యలో నాకు విడుదల కలగజేసావు. దావీదు జీవితంలో కూడా వాటన్నిటి నుండి విడిపించి దావీదుని ఒక రాజుగా దేవుడు నియమించాడు, అనేకులకు దీవెనకరంగా మార్చాడు. ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు నీ జీవితంలో కూడా నీకున్నటువంటి పరిస్థితుల మధ్యలో,
ముందుకి వెనక్కి వెళ్ళలేనటువంటి స్థితిలో, ఎటు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో, సందిగ్ధంలో ఉండి నీ జీవితాన్ని ముందుకు కొనసాగించలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నట్టయితే ఈరోజు నీకున్న సమస్యలన్నిటిని విడిపించి నీకు ఒక మార్గము సరళం చేసి నీ జీవితంలో ఒక ఉన్నత స్థానంలో నిన్ను నిలబెట్టడానికి, ఉన్నతమైనటువంటి ఆధిక్యతను ఇవ్వటానికి ఈ దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. అయితే నువ్వు చేయవలసిందల్లా దేవునికి ప్రాధాన్యత ఇచ్చి, దేవునికి అవకాశం ఇచ్చి, దేవుని మీద ఆధారపడి, దేవుని అందలి భయభక్తులు కలిగి నువ్వు ఎప్పుడైతే అలా జీవిస్తావో దేవుడు అలాంటి గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు. దావీదుని దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దావీదుకి ఒక గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. ఎన్ని రోజులు తాను పారిపోతున్నప్పుడు కూడా ఎక్కడా ఈ దేవుని విడిచిపెట్టలేదు. క్లిష్ట సమయాలు, పరిస్థితులు వచ్చినప్పుడు కూడా దావీదు దేవుని విడిచిపెట్టలేదు. ఈరోజు మన జీవితంలో ఎలా ఉన్నావు? అన్ని సుఖంగా ఉన్నప్పుడు, అన్ని చక్కగా ఉన్నప్పుడు, ఆహా దేవుడు ఎంత గొప్పవాడో, నా దేవుడు ఎంత మేలు చేశాడో అని దేవుని గురించి సంబరపడిపోతూ ఉంటుంటావు. కొంచెం కష్టం రాగానే, కొంచెం బాధ రాగానే, కొంచెం నష్టం రాగానే, ఈ దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, ఈ దేవుడు నన్ను ఏం పట్టించుకోవట్లేదు, ఈ దేవుడు నాకేమి సహాయం చేయట్లేదని చెప్పి ఈ దేవుడిని విడిచిపెడుతున్నావేమో. లేదు, ఈ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆపత్కాలమును నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని. నీకున్నటువంటి పరిస్థితుల మధ్యలో నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే ఆశ్రయిస్తావో వెంటనే నీకు సహాయం చేయటానికి ఎల్లప్పుడూ నీకు అందుబాటులో ఉన్నటువంటి గొప్ప దేవుడు. అందుకని దేవుడు అంటాడు, నేను ఉన్నవాడను అనువాడను అంటాడు. సజీవుడైనటువంటి దేవుడు, ఆల్ఫాయు ఒమేగయు అయినటువంటి గొప్ప దేవుడు. అలాంటి దేవుడు నీకు తోడుగా ఉన్నంత కాలం నువ్వు ఎవరికి భయపడాల్సిన పని లేదు, ఎలాంటి పరిస్థితికి భయపడాల్సిన పని లేదు, ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదు. కానీ ఈరోజు దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు, భయపడకమో, నేను నీకు తోడై ఉన్నాను, ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వాడను నేనే, సహాయం చేయవడను నేనే అని చెప్పినటువంటి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. గనుక నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళటానికి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఈ మాటల ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. అలాంటి కృప దేవుడు నీకు మెండుగా దయచేయాలని కోరుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేసి నీకు ముందున్నటువంటి జీవితం అంతటిలో నువ్వు విజయం పొందేవాడిగా, గెలుపొందేవాడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి కృప దేవుడు దయచేయనుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగల మా నాయన, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఇప్పటి వరకు నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానం కొరకే నీకు వందనాలు. ప్రభా, నీ బిడ్డలు ఏ పరిస్థితుల్లో ఉన్నారో వారందరినీ నువ్వు ఎరిగి ఉన్నటువంటి దేవుడు. వారి పట్ల నీ గొప్ప కార్యం జరిగించి సహాయం చేయండి. దావీదు జీవితంలో నువ్వు ఎలా చేసావో, దావీదు ఏ విధంగా నీ మీద ఆధారపడ్డాడో, దావీదు నీ పట్ల ఏ విధంగా భయభక్తులు కలిగి ఉన్నాడో మీరు మాకు తెలియజేసినందుకే నీకు వందనాలు. మేము కూడా ఇదిగో నాయన నీ యందు భయభక్తులు కలిగి నీ మీద ఆధారపడి నిన్ను ఆశ్రయించి ప్రభా నిన్ను హత్తుకొని ముందుకు సాగవడానికి సహాయం చేయండి. ప్రతి బిడ్డను పేరు వరుసను మీరు దీవించి ఆశీర్వదించండి. వారికి ఉన్న ప్రతి అనారోగ్యం నుండి, ప్రతి సమస్య నుండి మీరు విడిపించండి. వారు ఏదైతే కోరుకుంటున్నారో వారి పట్ల మీరు జరిగించి సహాయం చేయండి. ఇదిగోనైనా నీ కృప అనుగ్రహించండి. అన్ని విషయాల్లో నీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి. మీరే ఘనత మహిమ పొందగలరని మా ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు నామం పేట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ కూడి ఉన్న మనందరికీ, లోకంలోని సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైనను గాక. ఆమేన్. సంప్రదించవలసిన మా చిరునామా న్యూ సియోను ప్రార్థనా సంఘము, క్రొత్తపేట, 1 టౌన్, విజయవాడ. మా ఫోన్ నంబర్ 9491737577. మరిన్ని అద్భుతమైన దీవెనకరమైన సందేశాల కొరకు న్యూ సియోన్ ప్రేయర్ హాల్ అను మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించును గాక. ఆమేన్.